Welcome to Telangana Rising News. Honorable Chief Minister A. Revanth Reddy Garu on Wednesday said that the Congress vote share in Telangana has been on a steady upward trajectory since the 2023 Assembly elections and expressed confidence that the party would sweep in the upcoming municipal elections in February. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మీకు మాజీ ప్రధాని ఇందిరమ్మకు ఇదే తేడా అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాని నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోడీ లొంగిపోయారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు కామెంట్ చేశారు. టారిఫ్ల పేరుతో బెదిరిస్తున్న యుఎస్ ప్రెసిడెంట్ కు మోడీ ఎందుకు భయపడుతున్నారంటూ నిలదీశారు. గతంలో ఇలాంటి పరిస్థితిని ఇందిరాగాంధీ గారు ధైర్యంగా ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మోడీ లీడర్షిప్ ఇందిరాగాంధీ గారి నాయకత్వానికి పూర్తిగా విరుద్ధంగా ఉందంటూ నిప్పులు చెరిగారు. 1971లో అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ గారు అమెరికా ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నారో చెప్తున్న వీడియోను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు షేర్ చేశారు. ఇదే మోడీకి ఇందిరకున్న తేడా అంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నాడు దేశంలో యువత ప్రాధాన్యతను గుర్తించి వారికి అన్ని రంగాల్లోనూ అవకాశం కల్పించిన మహానాయకులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. అండర్-19 T20 క్రికెట్ టోర్నీ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారితో మాజీ ఎంపీ విహెచ్ కున్న సాన్నిహిత్యంతోనే ఆయన క్రికెట్ టోర్నీని నిర్వహించడం అభినందనీయమంటూ కొనియాడారు. మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తారని ప్రకటించడం గొప్ప విషయం అంటూ కొనియాడారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూస్తామంటూ హామీ ఇచ్చారు. 22,500 కోట్లతో ఇప్పటికే 4.5 లక్షల ఇళ్లు నిర్మించామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. హుజూర్ నగర్ లో ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మాణాలను ప్రారంభించారు. మరి ఏప్రిల్లో మరొక విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామంటూ మరి పేద ప్రజలకు శుభవార్త చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ నెల 18వ తేదీన సాయంత్రం మేడారం వస్తారని, 19న ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి సీతక్క గారు తెలిపారు. హన్మకొండ కలెక్టరేట్ లో బుధవారం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనుల సమీక్ష హాజరైన మంత్రులు వివరాలను వెల్లడించారు. 251 కోట్లతో జాతర ఏర్పాట్లు, సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం జరుగుతుందని, పనులు తుది దశలో ఉన్నట్లు వెల్లడించారు. సీఎం గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ వైభవం చాటేలా, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ షోస్ ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పేర్కొన్నారు. జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పెరెడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేశామంటూ వెల్లడించారు.